ఇలాగ పక్కన పెట్టి కూర్చొని చెప్పమ్మా ఏంటి అని చెప్పి స్టార్ట్ చేస్తారు సార్ క్లాసు. మీరు మామూలుగా ఇప్పుడు రాఘవేంద్ర గారితో మీరు చేయడం, రాఘవేంద్ర గారు మీకు అవకాశం ఇవ్వడం ఒక పద్ధతి అయితే, అసలు ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడైతే ఒక అంబిషన్ మైండ్లో ఉందో, మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేసిందండి మీ మీద మొదటి నుంచి? ఎందుకంటే విజయ నిర్మల్ గారు ఒక విమెన్ డైరెక్టర్, ఆవిడ ఏకంగా వరల్డ్ రికార్డే క్రియేట్ చేశారు. ది హైయెస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఇన్ ది వరల్డ్ హూ హెస్ డైరెక్టెడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే కరెక్టే సార్, బట్ నాకెందుకో పూరి గారు బాగా నచ్చుతారు సార్. అవునా? అప్పుడే పూరి గారు బాగా నచ్చేవారు అన్నమాట. బట్ నేను ఎప్పుడు ఆయనతో వర్క్ చేయలేదు, ఆ అవకాశం కూడా రాలేదు నాకు. నాకు కొద్దిగా పూరి గారి స్టైల్ యా అదే, ఆయనవన్నీ యాటిట్యూడ్స్ ఉంటాయి, రకరకాలు. బహుశా ఆయనకి అంటారు కదా, ఆయన హీరోలు అందరూ కొద్దిగా మాస్ మాస్, కంప్లీట్ గా మాస్ 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 వాళ్ళు ఒక పిచ్చి టైప్ లోనే ఉంటారు కదా. అవును, తెక్కగా ఉంటారు. సో ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటారు అనమాట, నీ హీరోయిన్స్ అందరూ అలాగే ఉంటారు రివర్స్ లో. నా హీరోయిన్స్ అందరూ తెక్కగా ఉంటారు. అంటే ఆ టైం అప్పుడు నేనున్న నా ఏజ్ లో నా ఎంట్రీకి నాకు పూరి గారు కొద్దిగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా ఫ్యాన్సీగా బాగా అనిపించేది నా మనసుకి. బట్ ఎప్పుడు వర్క్ చేయలేదు, అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు సార్ ఆయన. కనీసం కలిసారు ఎప్పుడైనా? అది కూడా లేదు. పూరి గారిని ఎప్పుడు కలవలేదు. అదే అంటాను సార్, ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఉంటారు కదా మనకు అనిపిస్తే ట్రై చేస్తాం కదా, అలా ట్రై కూడా చేయలేదు సార్ నేను. అనుకోకుండా అలా వెళ్ళిపోతుంది. అదే అయిపోయింది. అంటే ఒక టైం స్లాట్ అలాగే ఉంటుంది. టైం స్లాట్ అంటే ఇప్పుడు ఎన్ని ఫ్యాంటసీ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు గమనిస్తే గనక. సో ఆ కైండ్ ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉందా మీకు? విమెన్ ఎక్కడైనా, నాట్ సినిమా ఇండస్ట్రీ, ఎనీవేర్, వేరెవర్ దే వర్క్, వేరెవర్ దే సర్వ్, వాళ్ళకి కొన్ని అంటే జెంట్కి లేని ప్రాబ్లమ్స్ విమెన్కి న్యాచురల్ గానే ఉంటాయి. న్యాచురల్ గానే, లైక్ రైట్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే. మీకు అలాంటి ఇబ్బందులు యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఏమి ఎప్పుడు ఫేస్ చేయలేదా సినిమా ఇండస్ట్రీలో అమ్మా? వాట్ యు కాల్ ఇన్సల్ట్స్ కానీ, అంటే అవన్నీ కామన్ అనుకోండి ఇండస్ట్రీలో జెంట్కైనా. అదే సార్, కొన్ని మనం యాక్సెప్ట్ చేసామనుకోండి సార్, వీటి కోసం కాదు కదా సార్. ఒకటి చెప్తాను సార్, నాకు టైటిల్స్ ఎప్పుడేం పడేయమనుకోండి సార్, ఇప్పుడు మాది ఏడీస్లోనే లాస్ట్ నేమ్ పడుతుంది. అంటే ఇది చాలా చిన్నది బట్ గుచ్చుకుంటుంది సార్ అప్పుడప్పుడు, అందుకే చెప్తున్నాను. లాస్ట్లో పడుతుంది. వై లాస్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఎందుకంటే మనం అన్ని సినిమాలు చేసి వచ్చాము, పైగా సెట్లోని ఏ చిన్న దానికైనా ఫస్ట్ అంటే నా గురించి చెప్పగలుగుతాను. నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు కాబట్టి నా గురించి చెప్తాను. కాబట్టి నేను ఎప్పుడైనా ఏదైనా మూవీ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ ఫేస్ దట్ గౌరీ ది బెస్ట్ అన్నట్టుగా. వెన్ ఐఎమ్ బెస్ట్ ఇన్ మై వర్క్, వై ఐఎమ్ నాట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఉంటుంది సార్. బట్ నాకు దీంతో పాటు నాకు అంటే ఆ క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో దాంతోపాటు నాకు ప్యారల్గా ఒక ఆన్సర్ కూడా వస్తుంది సార్. అసిస్టెంట్ డైరెక్టర్లో టాప్ నేమ్ కోసం నేనేమి ఈ తాపత్రయం పడట్లేదు. ఒకసారి ఆదిత్య రవి గారితో ఒక డిస్కషన్ జరిగింది. దేనికంటే ఓం నమో వెంకటేశకి సార్ టైటిల్స్ ఏమైందంటే ఓపెనింగ్ టైటిల్స్ బాగా ఎక్కువైపోయి, సో మా ఏడీ టైటిల్స్ అన్ని రోలింగ్ టైటిల్స్లో వేశారు. నేను వచ్చి ఆదిత్య రవి గారితో, సార్ నాకు కో డైరెక్టర్ మాకు అయితే, సార్ అదేంటి సార్ రోలింగ్లో పెట్టేశారు ఎందుకంటే అప్పుడు బిఫోర్ వరకు అన్నీ నాకు ఓపెనింగ్ టైటిల్స్లో పడ్డాయి అన్నమాట. సార్ ఏంటి సార్ రోలింగ్ టైటిల్స్లో పెట్టేశారు, ఒక్క కార్డ్ చూడండి సార్, ముందు వేయండి సార్, ప్లీజ్ సార్ అంటే, ఇప్పుడు నా పేరు పడిందంటే నాతో పాటు నా టీం అంతా పడుతుంది కదా. బట్ నాదేంటంటే నాకు పడాలి అదేంటి ముందుకు రావాలి అని, ఓపెనింగ్ టైటిల్స్లో రావాలి అని, రోలింగ్ ఎవరు మనం కూడా చూడం అసలు రోలింగ్లోని అని నేను అంటే, సో అదేంటి సార్ అన్నారు, లేదమ్మా లేదు, అక్కడెక్కడ స్పేస్ లేదు, ఇప్పటికే 3 నిమిషాలు ఉంది, 3.5 నిమిషాలు ఉన్నాయి అని అన్నారు. అంటే నేను అన్నాను, లేదు సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్కసారి చూడండి సార్, పోనీ ఓ పని చేయండి సార్, లాస్ట్ కార్డ్ వేసేయండి అన్నాను. ఓపెనింగ్ కార్డ్స్లో లాస్ట్ కార్డ్ వేసేయండి అని అంటే ఆయన పెద్ద ఇలా రిలాక్స్గా ఉండి, అవునా వెళ్ళి లోపల సార్ ఉన్నారు, వెళ్ళి అడుగు గురుగారిని అన్నారు. ఏమి అని అన్నాను. అంటే లాస్ట్ పేరు అయిందే అన్నారు. సార్ ఆ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను సార్.
ఓ అసలు ఏ మాట మీద ఏ దీంట్లోనే అయ్యిందో నాకు తెలియదు కానీ ఆ టైము ఆ సిచ్యువేషను తెలియదు నాకు. నేను ఎందుకు అడిగాను, సార్ ఎందుకు అంటే ఆదిత్య రవి గారు ఎందుకు అలా మాట్లాడారు, నేనెందుకు అలా రియాక్ట్ అయ్యాను నాకు తెలియదు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం అడగాలమ్మా. రాఘవేంద్ర గారు ఇప్పుడు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో, ఆయన మోహన్ బాబు గారితో, ఇంతమందితో చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ మీరు కథ రాసుకుని ఒక చిరంజీవి గారికి చెప్దాం, లేకపోతే ఒక రామ్ చరణ్ గారికి చెప్దాం, లేకపోతే ఒక బాలకృష్ణ గారికి, ఒక నాగార్జునకి, నాగ చైతన్యకి, అలాంటి ఆర్డర్లోకి వెళ్దాం అని అనుకోలేదు మీరు? నాకు ఉందా? ఎవరితోనండి మీకు బాగా అంటే డ్రీమ్ వీళ్ళతో చేయాలి? అందరికి నాకు తెలిసినంత వరకు దాదాపుగా అందరికి చిరంజీవితో చేయాలని ఉంటుంది. ఆయనే టార్గెట్ అందరికి. అవును కదా? డెఫినెట్ గా సార్. అంటే ఇప్పుడప్పుడే అంటే ఏమంటారంటే చోటిము బడి బాత్ అంటారు చూడండి, అలా అయిపోతుంది సార్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దోస్ థింగ్స్. లెట్ మీ ప్రూఫ్. ఆయన వరకు వెళ్ళి ఆయన టైం ఇచ్చి కూర్చోబెట్టి చెప్పమ్మా ఏంటి అనే స్థాయికి నేను కూడా ఎదగాలి కదా సార్. కరెక్ట్. చిన్న హీరో పెద్ద హీరో ఉండదు సార్, హీరో ఓకే. ఎవరైనా మన మాట వినాలంటే వాట్ ఆర్ యూ అని కూడా అడుగుతారు కదా సార్. హీరో వరకు వెళ్ళక్కర్లేదు సార్, వాళ్ళ మేనేజర్లే అడుగుతారు వాట్ ఆర్ యూ, హౌ యూ హ్యావ్ ప్రూవ్డ్, షో మీ, టెల్ మీ అని అంటారు. సో అది ప్రూవ్ చేసుకున్న బాధ్యత మందే కదా సార్. సో వాళ్ళని అనడం రాంగ్. సో డ్రీమ్ అంటారా సార్, రోజుకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు పెద్ద సినిమా మంచిగా ఓపెన్ అవ్వాలి అని అనుకున్నాను, అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రీమ్ వచ్చేస్తుంది సార్. మనిషి తాలూకు లక్ష్యమే అది సార్. సో ఎప్పుడు డ్రీమ్ అనేది రావాలని అనుకుంటాను నేను. డ్రీమ్స్ రావాలి, ఉండాలి, అంతే. కోరికలు ఉండాలి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి. డ్రీమ్ బిగ్. ఎస్, డ్రీమ్ బిగ్. అదే అంటాను సార్, కోరికలు ఉండాలి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి, మళ్ళీ ఇంకో కోరిక రావాలి, లేకపోతే మనిషి అంటే బతకడం వేస్ట్. సో నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను సార్. సో నేను మీకు కూడా అంత గొప్ప కెరీర్ రావాలని, ఉమెన్ డైరెక్టర్ గా విజయ నిర్మల్ గారి లాగా మీరు కూడా ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేయాలని, ఒక రాజమౌళి గారు ఆ రేంజ్కి మీరు కూడా చేరుకునే ఇది ఆ మూమెంట్ మీ కెరీర్లో రావాలి. ఉమెన్ వరల్డ్ ఆఫ్ ఉమెన్కే మీరు ఒక గర్వకారణంగా ఎదగాలి. ఇప్పటికే మీరు గర్వకారణం. ఎందుకంటే రాఘవేంద్ర గారు పక్కన నిలబడి సినిమా చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్. మీరు నిలబడగలిగారు, చెయ్యగలిగారు అంటే మీకు హిడెన్ పొటెన్షియల్ ఎంతో ఉంది, హిడెన్ కన్విక్షన్ ఎంతో ఉంది, హిడెన్ డెడికేషన్ ఎంతో ఉంది. సో ఇవన్నీ కూడా మీకు కాంట్రిబ్యూట్ చేసి మీరు పెద్ద డైరెక్టర్ అవడానికి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వాలని మా హిట్ టీవీ ద్వారా, మా హిట్ టీవీని అభిమానించే ప్రేక్షకుల తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు అందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పొజిషన్లకి నేను ఎదుగుతాను. అండ్ నేను అనుకుంటున్న పొజిషన్ కూడా నేను వెళ్ళగలుగుతాను. గుడ్. మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా. గాడ్ బ్లెస్ యు. మీరు ఏదో వచ్చింది పోయింది అని అనుకోకుండా మీరు కూడా కొద్ది బాధ్యత తీసుకోండి. మన పిల్లే ఒకసారి హెల్ప్ చేద్దాం అని అనుకోండి. మేము హెల్ప్ చేయడానికి ఉన్నాం ఇక్కడ, ఇంకేం చేస్తాం అనుకుంటే డెఫినెట్ గా అయిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్తున్నా, టెక్మా ఇండస్ట్రీస్ లో లేదు అది. ఇక్కడ పీపుల్ బిల్డ్ ద కెరీర్స్. అది మద్రాస్ ఇండస్ట్రీ నుంచి ఉంది. ఓ కృష్ణ గారు హీరో అయినప్పుడు ఆయన ఎలాగ సపోర్ట్ చేశారు, ఓ చిరంజీవి గారు హీరో అయినప్పుడు ఆయన ఎలా సపోర్ట్ చేశారు, ఓ రాఘవేంద్ర గారు డైరెక్టర్ అయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు. ఇవన్నీ దేర్ ఆర్ హిస్టరీస్ ఇన్ ది ఇండస్ట్రీ. పూనుకోవాలి సార్, జనాలు పూనుకుంటేనే గానీ ఒకటి క్రియేట్ చేయాలి. అది మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే మీరు కూడా నలుగురితో కలిసిమెలిసి మాట మంతి జరుపుతుంటే మీరు కూడా లైవ్ లో ఉంటారు. మీరు లైవ్ లో ఉండడం అన్నది మీరు చూసుకోవాల్సిన బాధ్యత. అది చూసారు కదా సార్, మీరు ఎప్పుడు 2021 నాకు అడిగారు ఇంటర్వ్యూ, ఇప్పుడు 2025 ఇది. అంటే నా పిఆర్ ఎలా ఉంటే ఇంకా ప్రాజెక్ట్ రాలేదని నేను ఎవరి మీద సార్ అంటాను? ఏం అక్కర్లేదు. మీరు ప్రాజెక్టు ఇప్పుడు పిఆర్ చేసేసుకుంటే అలా అయితే ఒక్కొక్క డైరెక్టర్ 1000 సినిమాలు చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది కూడా పాయింట్ కాదు, కానీ మీ సక్సెస్సే మీకు ఆ అటెన్షన్ పట్టుకు రావాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ ఉమెన్ డైరెక్టర్ రోణంకి
గౌరీ గారి తాలూకా ప్రయాణం అండ్ పెళ్లి సందడి తాలూకా విశేషాలు ఇవన్నీ కూడా మనతో ముచ్చటించినందుకు మీ అందరి తరఫున వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎంజాయ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.